జోడీ. చేతిలోన చేసి చెప్పేయవా నన్ను ఎన్నడూ విడిపోనని, ప్రేమ మీద ఒట్టేసి చెప్పేయవా నన్ను వీడని చతనీవని. యాక్చువల్లీ మా ఇద్దరికి ఎప్పుడు ఇలా కలిసి ఉండాలి, కలిసి రావాలని చెప్పనే ఉంటుంది. ఆ ప్రదీప్ ఒకడు మధ్యలో వచ్చి పొలాలు పెడతా ఉంటాడు. లేకపోతే మా ఇద్దరికి ఎప్పుడు ఇలా ఉండడం అంటేనే ఇష్టం. యాక్చువల్లీ సెట్లో ఎవ్వరు లేరు, మన ఇద్దరమే ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? కంటెస్టెంట్స్ ని ఇన్వైట్ చేద్దామా? నీకు మ్యాటర్ అర్థం కావట్లేదు రష్మి. ఎవ్వరు మనం చూడట్లా, నువ్వు నేనే ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చేసినా ఎవడు అడిగేవాడు లేడు. ఇలాంటి టైంలో మనం ఏం చెయ్యాలి? ఓ మై గాడ్, ఓ మై గాడ్, ప్రదీప్ ని ఇన్వైట్ చేద్దాం. ఎప్పుడు చూడు ప్రదీప్ 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 ప్రదీప్. సెట్ లో ఆల్రెడీ ఒక అందగాడు ఉండగా నాకన్నా తక్కువ అందంగా ఉన్నాడు, పిలకూడదు. ఫీల్ అవుతాడు. ఎందుకు అవుతున్నావు? ఓ మై గాడ్ సుధీర్, ఈ రోజు నేను నమ్మొచ్చు నువ్వు నిజంగా కామెడియన్ అని. ఓ పని చేద్దాం, ప్రదీప్ ఇది పోతు కానీ ఆవిడ పిలుద్దాం. ఎవరు? సదాగారిని పిలిచేద్దాం. సెట్ లో ఒక అందగతి ఉన్నప్పుడు ఇంకో అందగతిని ఇన్వైట్ చేయడం కుదరదు. సదాగారు అందగతి, ఇంకో అందగతి ఎవరు? అబ్బో ఓ నువ్వే. కరెక్టే, నువ్వు అందగతి అందగతి. ఓ లోతులు ఇంకేమని పెడతా చెప్పు, నువ్వే చెప్పు. ఎవరిని పిలుద్దాం? హలో, ఓ వచ్చాడా? పిలవాల్సింది నేను, రావాల్సింది మీరు. హాయ్ ప్రదీప్, యు లుకింగ్ వెరీ గుడ్ టుడే. థ్యాంక్ యూ. సో ఆర్ యూ లుకింగ్ వెరీ హ్యాండ్సమ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. నేను ఎలా ఉన్నాను అడగొచ్చు. నువ్వు అదిరిపోయావు తెలుసా, ఆవిడకంటే బాగున్నావు. ఓకే, హాయ్ హలో అండ్ వెల్కమ్. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. రోజు నేను పిలవాలా వద్దా అని ఆలోచించే జోడీ నేను పిలవకుండానే వచ్చేసారు. ప్రాబ్లం ఏం లేదు. కానీ ఈ రోజు నేను ఎప్పుడు పిలుద్దామని ఎదురు చూసే మా జోడీ, మా జడ్జెస్ జోడీని ఇప్పుడు ఇన్వైట్ చేస్తున్నా. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ శేఖర్ మాస్టర్ అండ్ సదా గారు. కొరకమ్మకే ఇస్తరాకు నడుము నిట్ట పిప్పమ్మకే తాతరాకు లాంటి వయసు చూపమ్మకే గుండె ఆగిపోతాందే పండు కాగిపోతాందే గళ్ళ లుంగి పైకి ఎత్తి కట్టామాకు, కళ్ళ జోడు దించి కన్ను కొట్టామాకు, కందిరి గలాంటి చూపు చుట్టామాకు, గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే. కమీడియన్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేసి జబర్దస్త్ లో తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకున్న తర్వాత ధనలక్ష్మి తన తలుపు గ్యారంటీగా తట్టింది. ప్రతి మగాడి సక్సెస్ వెనకాల ఒక ఆడది ఉన్నట్టు ఈయన సక్సెస్ వెనకాల తన శిరీష ఉంది. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ది ధనరాజ్ అలాంగ్ విత్ హిస్ వైఫ్ శిరీష. వెంటపడి నిజంట కోరి నా కోరిక నెమ్మదిగా నీకు నేడే
ధనరాజ్ గారు అండ్ శిరీష గారు, డి జోడీకి స్వాగతం. డాన్స్ కి మీకు చాలా దగ్గర సంబంధం ఉంది అండ్ డాన్స్ చూడగానే నాకు అర్థమైంది. యాక్చువల్లీ ఏంటంటే మా సంబంధం కూడా డాన్స్ తోనే. బేసిక్ గా సిరి వచ్చేసి క్లాసికల్ డాన్సరు, నాకు ఫోక్ వెస్టర్న్ వచ్చని అందరు నమ్మించేవాడిని. ఓకే, అలా నేను ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాను. ఇన్స్టిట్యూట్ పెట్టావా? నేను ఇన్స్టిట్యూట్ పెట్టినప్పుడు మీరు మాస్టర్ కాలేదు మాస్టర్ ఇంకా. ఎప్పుడు డార్లింగ్ ఎప్పుడు? సూపర్ స్టార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని ఒక యాక్టింగ్ స్కూల్ ఉంది. డాన్స్ మాస్టర్ విజయ్ గారు, ఆయన కొన్నాళ్ళు డాన్సర్స్ యూనియన్ కి ప్రెసిడెంట్ గా కూడా చేశారు. అప్పుడు నేను, మన చెమ్మక్ చంద్ర అందరం అక్కడే అదే ఇన్స్టిట్యూట్ లో డాన్స్ నేర్చుకున్నాం. ఓ నేను ఉన్నాను డార్లింగ్, అప్పుడు 96 లో వచ్చా డార్లింగ్. అప్పుడు నేను మాస్టరు. ఓకే, అంటే మీలాంటి మాస్టర్లు అందరూ డాన్స్ తెలిసిన మాస్టర్లు అందరూ వచ్చేసరికి అప్పుడు మేము డాన్సర్ ఇది డాన్స్ మాస్టర్లు అంటే అనమాట, మనం చేసేది కాదనమాట అని అప్పుడు తెలిసింది. బేసిక్ గా అట్లా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాను నేను. పెడితే అందరు రావడం, నన్ను చూడడం, ఇతనే ఇంకొక దగ్గర పంపించాలి కానీ ఇతను మాస్టర్ ఏంటని అనుకోవడం. క్లాసికల్ నేర్పిస్తావా బాబు అన్నారు. అప్పుడు ఎవరున్నారు క్లాసికల్ నేర్పించే వాళ్ళంటే ఫిలిం నగర్ లో ఎవరో శిరీష అంట ఒక అమ్మాయికి వచ్చంట కొంచెం అన్నారు. సరే అమ్మాయికి డిగ్రీ ఏం లేకపోయినా పర్లేదు, డాన్స్ లో ఈ పిల్లలు నేర్పించడానికి ఏముందిలే, 4-5 ముద్రలు వస్తే సరిపోద్ది కదా, డబ్బులు ఒకేయచ్చు అనుకొని పిలిపించాను. వచ్చింది, అలా వచ్చింది. ఇలా ఒకటి పెట్టి ఇలా ఏదో నేర్పిస్తుంది. ఐ లవ్ యూ అన్న. అప్పుడే అలా చూడడమే ఐ లవ్ యూ అన్న. నువ్వు డాన్స్ కానీ పిలిస్తే ఐ లవ్ యూ చెప్తావా అని అలా చూసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత చెప్తాను అంతా. కానీ జోడీకి రావడం చాలా హ్యాపీగా ఉంది. నేను అక్కడ కూర్చొని ఈ డాన్స్ అంతా టీవీలోనే కాకుండా లైవ్ లో చూసే అదృష్టం నాకు కలిగినందుకు హ్యాపీగా ఉంది. సో మా షోలో మాకు ఆనవాయితీ ఉంది, మీరు అక్కడ కూర్చునే ముందు మాకు ఒక పోజ్ ఇస్తారు. ఓకే, సో అందరూ సిద్ధంగా ఉన్నారు. మన సెలబ్రిటీ జోడీ కూడా వచ్చేసారు. సో జడ్జెస్, మన డి జోడీలో ఫస్ట్ రౌండ్ మీ చాయిస్. సో ఏ థీమ్ మీద పర్ఫామ్ చేయబోతున్నారు ఇక్కడ? ఈ ఎపిసోడ్ లో ఫస్ట్ రౌండ్ అయినా, సెకండ్ రౌండ్ అయినా, థర్డ్ రౌండ్ అయినా మీ ఇష్టం. మీరు ఏది చేస్తే మేము చూస్తాం, కానీ పర్ఫార్మెన్సెస్ బాగుండాలి, అద్దరిపోవాలి. ఓకే, పండగ చేసుకోండి. ఓహో, సో పండగ చేసుకోవడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. మరి ఆ సెలబ్రేషన్స్ మాకు ఎంత బాగా ఎంటర్టైన్మెంట్ ఇస్తాయో చూస్తాం. సో సదా గారు, ఏ టీం నుంచి ఫస్ట్ జోడీ పర్ఫామ్ చేయబోతున్నారు? ఇక్కడ హ్యాండ్సమ్ కుర్రాడు కనిపించట్లేదేంటి? ఈ టీం నుంచి ఎవరికైనా పంపిస్తే పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేద్దాం. ఎవరు పంపించాలో కూడా మీరే చెప్పండి మేడం. సరే, నేను చెప్పిన వాళ్ళకి పంపిస్తావా? మీరు పిలవాలా కానీ నేనే వచ్చేస్తా మేడం మీకోసం. We want Bhargav and Rishika. Okay, join your hands and welcome Bhargav and Rishika. చుట్టుకొచ్చింది రో చిన్న పాప. అయ్య బాబోయ్ ఆగలేక కన్నే కొట్టింది రో కంటి పాప. కౌగిలే ఇచ్చుకో కంది చేము కాడా, ఏ చేతులే వేసుకో చెరుకు తోట కాడ. సోదా చేసి యారా తీసి చేసి పోనా దిప్పి ముద్దు గాయం, దాచుకున్న సిగ్గులన్నీ మాయం. రాజుకుంది చిన్నదాని ప్రాయం, అడుగుతోంది అయ్యగారి సాయం. ఎర్రకోక పచ్చరైక, ఎర్రకోక పచ్చరైక, చుట్టుకొచ్చింది రో చిన్న పాప. అయ్య బాబోయ్ ఆగలేక కన్నే కొట్టింది రో కంటి పాప.
చెప్పలేని బాధాయేనా ఏ ఉట్టు తీసి కట్టు మీద పెట్టేయనా ఉట్టి మీద ఉన్నదంతా ఇచ్చేయనా చెమ్మ చెక్కాటలో గెలిపించవా సరే సయ్యాటలో నన్ను ఓడించవా మోహం చూసి దాహం వేసి కిర్రుమందే కుర్రయీడు తాపం చుర్రుమందే ఒంటిలోని తాపం మోయలేను సోయగాల భారం తప్పదయ్యో కుక్కచాటుని ఎర్రకోక పచ్చరైక ఏలే ఏలే ఎల్లెల్లే అరే ఏలే ఏలే ఎల్లెల్లే ఎర్రకోక పచ్చరైక ఎర్రకోక పచ్చరైక చుట్టుకొచ్చింది రో చిన్న పాప అయ్య బాబాయ్ ఆకలేక కన్నే కొట్టిందిరో కంటి పాప సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వెల్ డన్, థ్యాంక్ యూ. సో ముందుగా శేఖర్ మాస్టర్. బాయ్స్ అండ్ డాన్సర్స్ అండ్ కొరియోగ్రాఫర్ కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి పృథ్వీ. థ్యాంక్ యూ సార్. కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. రిషిక ఎరగదీసావు. భార్గవ్ ఇంకా ఫోక్ స్టైల్ బాగా ప్రాక్టీస్ చేయాలి. నువ్వు చేస్తావు కదా, ఆ ఇది నాకు కనపడలా భార్గవ్లో. తిని మాత్రం మొత్తం తినేసింది. రిషిక ఎస్ సార్. 2-3 చోట్ల యు డింట్ సింగ్. నువ్వు పాట పాడలా, పాట పాడాలి. మధ్యలో కూడా ఒక చోట ఒక మూమెంట్ మర్చిపోయి మళ్ళీ స్టార్ట్ చేసావు. భార్గవ్ ఎక్కడ మర్చిపోలేదు. ఫ్లోర్ మూమెంట్ ఒకటి చాలా బాగా చేసావు భార్గవ్. ఫోక్ స్టైల్ మాత్రం ఇంకా బాగా రావాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. సదా గారు. భార్గవ్ బాగా చేశారా చేయలేదా నాకు తెలియదు. ప్రాపర్టీస్ ఏమేమి పెట్టారు నేను చూడలేదు. నేను ఊరికే రిషిక అనే చూస్తున్నాను. ఎర్ర మిరపకాయలాగా ఉన్నావు, అలాగే ఉన్నావు, అలా పర్ఫామ్ కూడా చేసావు. వెయ్యవయ్యా, వెయ్యి వెయ్యి. సెలబ్రిటీ జోడీ. ముందుగా శిరీష గారు. రిషిక, మీ ఎక్స్ప్రెషన్స్ చాలా చాలా బాగున్నాయి. అలా అంటే చించేసా అంతే ఎక్స్ప్రెషన్. సూపర్. భార్గవ్ కూడా మీరు కూడా బాగా చేశారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. ధనరాజ్ గారు. సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్ రిషిక అండ్ భార్గవ్ అండ్ మాస్టర్ మీకు కూడా. థ్యాంక్ యూ సార్. సూపర్ సూపర్. ఓకే, వెల్ డన్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. ఓకే, సో ఫస్ట్ రౌండ్ లో సుధీర్ మీ టీం నుంచి భార్గవ్ అండ్ రిషిక సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మరి ఇప్పుడు రష్మి మీ గ్యాంగ్ నుంచి ఏ జోడీ రాబోతున్నారు? సతీష్ అండ్ మంజుల వస్తున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సతీష్ అండ్ మంజుల. ప్రేమ 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 నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు. ప్రేమ నా నీడ నన్ను విడిపోయిందే
నీ శ్వాసలోన అది చేరిందే నేనున్న సంగతే మరిచిందే ప్రేమ ప్రేమ చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి నా వాకిట్లో నీకై నే వేచానే నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమ ఆకాశదీపాన్నై నే వేచి ఉన్నా నీ పిలుపు కోసం చిన్నారి నీ రూపే కళ్ళల్లో నే నిలుపుకున్నా కరుణించలేవా సుకుమారి నా గుండె లోతుల్లో దాగుంది నీవే నువ్వు లేక లోకల్లో జీవించలేనే నీ ఊహతోనే బ్రతికున్నా నిమిషాలు శూలాలై వెంటాడుతున్నా ఒడి చేర్చుకోవా వయ్యారి విరహాల ఉప్పెనలో నే చిక్కుకున్నా ఓదార్చిపోవా ఓసారి ప్రేమించలేకున్నా ప్రియమార ప్రేమ ప్రేమించినానంటూ బ్రతికించలేవా అది నాకు చాలే చెలి నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమ ఈ కళ నిజమైతే ఎంత బాగుండు. సింగిల్ బెడ్ వేస్తేనే అంత అద్భుతాలు జరిగే డబల్ కాట్ బెడ్ వేశారు అది కూడా 2 ఫ్లోర్లు ఉంది సో దాన్ని బట్టి ఆ డబల్ పర్ఫార్మెన్స్ ఉండాలి సో జడ్జెస్ అడిగి తెలుసుకుందాం సదా గారు ఎక్కడ సతీష్ యూర్ అ వెరీ స్ట్రాంగ్ మ్యాన్ యా ఎంత కష్టం అది దాని మీద అంత చిన్న స్పేస్ లో యు ఆర్ డూయింగ్ లిఫ్ట్స్ అండ్ ఆల్ అంతకి ముందు ప్రేమ ఇక్కడ ఫినిష్ అయిన తర్వాత వెనకాల మూవ్మెంట్స్ చేశారు అది ఒకసారి నా కోసం ప్లీజ్ అక్కడ ఎండ్ లో కూడా అమ్మాయిని లేసి అంత పైకి పెట్టావంటే నిజంగా ఏ అమ్మాయికైనా కళ్ళలో ఇలాంటి ఒక పురుషు ఉండాలని వస్తుంది ఈ సాంగ్ వెరీ నైస్ వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి థ్యాంక్ యూ సదా గారు థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ మాస్టర్ సతీష్ మంజుల చాలా బాగుంది. థ్యాంక్ యూ మాస్టర్. ఒక తాడు గానీ లేదంటే ఏదైనా రబ్బర్ గానీ వేస్తే ఇటెళ్ళి ఇటే వస్తుంది, ఇటు కింద తిరిగి దట్టెళ్ళి తిరిగి ఇటు వస్తుంది. చూసే ఒక్క 10-20 సెకండ్స్ లో వాళ్ళు 50 మూమెంట్స్ చేశారు. ఇటు వస్తున్నారు, ఇటు వస్తున్నారు, అటు వస్తున్నారు, అటు వస్తున్నారు. అది మాత్రం కొరియోగ్రఫీ
అద్రిపోయింది. క్యాట్ అంటే నేను డీజే 1లో చూసాం, డీజే 2లో చూసాం, ఇప్పుడు చూస్తున్నాం. కానీ ఇన్ని చేయటం చాలా గ్రేట్ క్యాట్. మంజుల ఎక్స్ప్రెషన్స్ కిల్లింగ్ మా. అక్కడక్కడ ఫీల్ డ్రాప్ అవుతుంది సతీష్. ఆ ఫీల్ లో ఉంటున్నావు, మళ్ళీ మూమెంట్స్ మీద కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోయి, అంటే నీ మూమెంట్స్ ఎలా ఉండాలంటే ఆ సాంగ్ కి నువ్వు చేసే బాడీ లాంగ్వేజ్ కి జెల్ అవ్వాలి. లిఫ్ట్ చేసినా నువ్వు ఫీల్ తో ఉంటే బాగుంటుంది. ఫీల్ అక్కడక్కడ మిస్ అయింది నాకు. అదొక్కటి చూసుకో చేసేటప్పుడు. థ్యాంక్ యూ మాస్టర్. సో గెస్ జోడి. సూపర్ కాన్సెప్ట్. ఎంతో కష్టమైన మూమెంట్స్ తో చాలా ఫీల్ చూపించారు. ఇందాక మాస్టర్ అన్నట్టు ఆ 2 బెడ్లు నాకు తెలిసి అది కనిపెట్టినోడు కూడా తెలియదు అన్ని దారులు ఉంటాయని. అన్ని దారులు యూజ్ చేస్తారు. నాకు తెలిసి ఇంకొక దారి కూడా లేదు. ఆల్ ది వెరీ బెస్ట్. మీరు మంచి లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ధనరాజ్ గారు. శిరీష్ గారు. సతీష్ చాలా ఎనర్జీ ఉంది. కొంచెం మీరు ఏం డైట్ తీసుకుంటారు నాకు చెప్తే నేను కూడా తీసుకుంటాను. సూపర్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ రౌండ్ లో ఇద్దరు జోడీల పర్ఫార్మెన్స్ అయిపోయింది. ఇక ఇప్పుడు ఓటింగ్ టైం. సో టీమ్ లీడర్స్ అలాంగ్ విత్ యువర్ జోడీస్ ఆన్ స్టేజ్ ప్లీజ్. గెస్ జోడీ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎస్, మీరిద్దరు కలిపి ఎవరికి ఓట్ అయిపోతున్నారు? 2 జోడీలు బాగా చేసాయి. చెప్పాలి కాబట్టి డెఫినెట్ గా ఓటు ఇవ్వాలి కాబట్టి భార్గవ్ అండ్ రిషిక. సదా గారు. మై vote goes to any guesses? వీళ్ళిద్దరు ఎవరో ఒకరికి అయి ఉంటుంది. రష్మి, what do you think? ఐ థింక్ మన టీమ్ కి వస్తుంది. అంతే కదా, మీ టీంకే వచ్చింది. ఇటొక ఓటు. శేఖర్ మాస్టర్, ఇప్పుడు మీ ఓటు చాలా స్పెషల్ ఉండబోతోంది. సో ఎవరికి మీ ఓటు? మై వర్డ్ గోస్ టు సతీష్ అండ్ మంజుల. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇవాళ మన గెస్ట్లు ఇక్కడే ఉన్నారు. సో వీళ్ళ స్టోరీ ఏంటో తెలుసుకుందాం, ఈ జోడీ స్టోరీ ఏంటో. సో ధనరాజ్ గారు, ఫస్ట్ ఇన్కమింగ్ కాల్ వచ్చిందా, అవుట్ గోయింగ్ కాల్ వచ్చిందా? ఎప్పుడు నా ఫేస్ కి అవుట్ గోయింగ్. యాక్చువల్లీ నేను డాన్స్ మాస్టర్ గా చేశాను కదా. అదే చేశానంటే మాస్టర్ మీరేం అనుకోవద్దు మాస్టర్. ఇలా అన్నాం అనుకో మాస్టర్, వాళ్ళకి ఇలా అనడం కూడా రాదు కాబట్టి నేను మాస్టర్ అనుకునేవాళ్ళు. అది అంతే తప్ప వేరేలా. ఎవరైనా వచ్చి స్టెప్ వేస్తే నీకు ఇక్కడ అర్హత లేదని పంపించేసేవాడిని. ఎందుకంటే అడిగి నాకన్నా బాగా వచ్చాను. అప్పుడు తను వచ్చిన తర్వాత నేను ప్రపోజ్ చేస్తాను. అచ్చి అని చెప్పేసి అనలేదు, బట్ చూసి వెళ్ళిపోయావు కదా. ఎందుకు 3-4 టైమ్స్ అన్నాను. అలా అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళాను. మాది మణికొండ. మా మదర్ చనిపోయి ఉన్నారు. అందుకే ఎక్కువ సాడ్ తో కూడిన లవ్ స్టోరీ అని చెప్పొచ్చు మాది. మదర్ చనిపోయారు. నాకు ఫస్ట్ ఏడుపు రాలేదు, ఏం రాలేదు. ముందు భయం పుట్టింది. ఎందుకంటే మన దగ్గర ₹10 కూడా లేని స్టేజ్ అప్పుడు. ఎవరికి అడగాలంటే నా ఫ్రెండ్స్ వేణు కానీ, తాగుబోతు రమేష్ కానీ, వీళ్ళందరూ కూడా సేమ్ అదే స్టేజ్ లో ఉన్న వాళ్ళు. ఎవరి దగ్గర ₹1 ఉండేది కాదు. అది కాకుండా వాళ్ళు అవైలబిలిటీలో కూడా లేరు, ఊర్లో లేరు. ఈ అమ్మాయికి ఫోన్ చేశా. ఫస్ట్ ఇలాగే చెప్పాను, ఏమంటే ఇలా మా మదర్ చనిపోయారు, నాకు ఎవరిని అడగాలో తెలియట్లేదు, మీరేమనుకుంటలేదు కదా, నాకు కొంచెం అమౌంట్ కావాలి, ఉందా అని. నీ పక్కన ఎవరున్నారని అడిగింది. వాసు అని ఫ్రెండ్ ఉన్నాడంటే పంపించండి ఫిలిం నగర్కి వచ్చి అంటే పంపించాను. 15-20 మినిట్స్ తర్వాత వచ్చారు. రాగానే డబ్బులు ఇచ్చిందా అని అడిగి, డబ్బులు లేవంటారు తన దగ్గర అని అనగానే నాకు కోపం వచ్చింది. డబ్బులు లేనప్పుడు అంత దూరం నిన్నెందుకు రమ్మంది, ఏంటి ఒక్క చెప్పొచ్చు కదా, నువ్వు నిన్ను ఇంకో చోట పంపించి ఇలా అంటే ఆగాగు అని చెప్పి 2 గాజులు, ముక్కు పుడక, పట్టీలు, చెవుదిద్దులు ఇవన్నీ ఇచ్చింది. ఈ అమ్మేసి ముందు చేయమను, ఆ తర్వాత అని. తెల్లారి తను వచ్చింది. నేను అడిగాను, ఇంతకన్నా నన్ను ఎవరు బాగా చూసుకోలేరు, నా దగ్గర అయితే సింగిల్ ఎన్పి లేదు, బట్ నేను సినిమా ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నాను. నా మీద ఏదైతే నువ్వు నమ్మి మా మదర్ చనిపోయారంటే నేను ఇంత ప్రేమ చూపించావు కదా, నేను ఎదుగుతున్నానని కాన్ఫిడెంట్ నీలో ఉంటే నన్ను పెళ్లి చేసుకో, లైఫ్ లాంగ్ నీ చెయ్యి వదలను అని చెప్పాను. ఓకే అంది. ప్యూర్ లవ్. పూర్ లవ్ అప్పుడు, తర్వాత ప్యూర్ లవ్ కాదు. బాబు పేరను సుక్రామ్. అదేంటి పేరు డిఫరెంట్ ఉంది? నేను జగడం అని సినిమా చేశాను మాస్టర్. ఫస్ట్ సినిమా నాది. నాకు హీరో రామ్ బాగా హెల్ప్ చేశాడు అనమాట. ఫైనాన్స్ అసలు చాలా స్ట్రగుల్స్ లో ఉంటే బాగా హెల్ప్ చేశాడు. సుకుమార్ గారు అనమాట బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అప్పుడు డిసైడ్ అయ్యాను అనమాట, అంటే మదర్ ఫాదర్ నాకు జన్మనిచ్చారు, బట్ ఇండస్ట్రీలో
నా బాబుకు ఒక జన్మనివ్వడానికి కారణం అయ్యారు కదా, నేను మా అబ్బాయికి ఆ పేరు పెట్టాలని సుకుమార్ గారిలోంచి సుక్కు, రామ్లోంచి రామ్ కలిసి సుకుమార్. వండర్ఫుల్ అండ్ ఇలాగే ఎంతో ఆనందంగా హ్యాపీగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ సార్. థ్యాంక్ యూ. సెకండ్ రౌండ్ ఇప్పుడు 2 lakh rupees కి ఛాలెంజ్. థీమ్ వాళ్ళ ఇష్టం కాబట్టి ఫస్ట్ రౌండ్ విన్నర్ అడుగుదాం, ఎవరు ఫస్ట్ వస్తారు. ఓకే, ఫస్ట్ రౌండే కాదు సెకండ్ రౌండ్ కూడా విన్ అవ్వాలి. టాస్క్ నీకే రావాలి. ఫస్ట్ నువ్వు పంపించు. సుధీర్, ఫస్ట్ మీ టీం నుంచి వస్తున్నారు, ఎవరు వాళ్ళు? అంటే నేను స్కూల్ డేస్ చదువుతున్నప్పుడు అప్పుడు రష్మి నాతో ఉంటే ఎలా ఉంటది అని చెప్పని ఊహించుకుంటున్నాను. ఆ ఊహని ఎలా ఉంటుందో విజువలైజ్ గా చూపించడానికి కృష్ణ అండ్ పవిత్ర వస్తున్నారు. జాయిన్ ఆన్సర్, వెల్కమ్ కృష్ణ అండ్ పవిత్ర. Hello boys and girls, this song is dedicated to all the youth of AP. అమ్మాయిల్ని చూసి టెంప్ట్ అయిపోయి మెల్ట్ అయిపోయి బాగా దెబ్బైపోయి లైఫ్ లో హట్ అయిపోయి మట్ అయిపోయిన కుర్రాళ్ళందరికీ ఈ పాట అంకితం. జల్లు చెల్లివా కరీ నకి కజనివా ఏ కత్తిరిన కైపువా కత్తిలంది ఫిగరివా ఏ జల్లు చెల్లివా కరీ నకి కజనివా కత్తిరిన కైపువా కత్తిలంది ఫిగరివా అయినా లవ్ చేస్తే పోజే కొడతావే మనసే నీకిస్తే ఇచ్చడ్డేస్తావే ఎందుకే ఎదవ జన్మ ఏటిలోన దూకవే. రష్మి నా చేయనివ్వ ప్లీజ్. ఇనవే కన్యాకుమారి కరంగే సవారే రమనే బనాతి జోడి అమ్మడు అమ్మాడే. గుండెల్లో నా కుక్కరికేమో మండెత్తింది నువ్వేగా విసులు కొట్టి పిలుస్తుంటే పిల్ల విసుక్కుంటావా సరదా పుట్టి చిమ్మలు పుట్ట లాంటి వాణ్ణి కెలికితే ఎట్టుంటదో ఏమవుతాదో నేడే చూపిస్తా రాజమౌళి ఈగలాగే. రాజమౌళి ఈగలాగా నిన్ను వదిలిపెట్టనే. ఇనవే కన్యాకుమారి కరంగే సవారే రమనే బనాతి జోడి. ఢీ జోడి డాన్సే కాదు అంతకు మించి. అమ్మడు అమ్మాడే. నెత్తుస్తారే మిన్నాళ్ళుగా దాచుకున్న ఒకే ఒక మనసుతో గుడ్డి బిల్ల గోళీకాయ ఆడేసుకుంటారే. ఇంత ఇంత హింస పెడితే ఉసురు తగిలిపోతారే. జై కమ్మానైసే ఏం చేస్తున్నావురా?
వెరీ గుడ్, వెరీ గుడ్. చిన్ననాటి జ్ఞాపకాలన్నీ మళ్ళీ గుర్తు తెచ్చుకుని ఎక్కెక్కి ఏడ్చాడు మా సుధీర్ ఈ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత. సో ముందుగా శేఖర్ మాస్టర్. బాయ్స్ అండ్ జగ్గా. బాగా ఎంటర్టైనింగ్ గా ఉంది జగ్గా. చాలా క్యూట్ గా చేశారు ఇద్దరు. షార్ట్ పట్టుకొని చేసావు కదా, అది ఒక్కసారి చేయవా? సుధీర్ కూడా చేయమని చెప్పు. నాకు షార్ట్ లేదు మాస్టర్. పర్లా, ప్యాంట్ దొరే. చలో చల్లివా కరి నాకి కసనివా కత్తిరిన కైపవా కత్తిలని ఫిగరివా అయినా లవ్ చేస్తే పోజే కొడతవే మనసే నీకిస్తే ఇచ్చడ్డేస్తవే. కృష్ణ, నీ ఎక్స్ప్రెషన్స్ గానీ యాటిట్యూడ్ చిన్నపిల్లలు ఎలా చేస్తారు అని చాలా బాగా చేసావు కృష్ణ. నాకు బాగా నచ్చిందండి జగ్గా. మనోడు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి నీస్ మీద పడ్డాడు, మళ్ళీ వచ్చి అది చాలా బాగుంది. ఆ మూమెంట్ ఒకసారి చేయవా? కన్యాకుమారి కరెంగే సవాలే మాస్టర్ ఇది సుధీర్ చేయక్కర్లేదా? డార్లింగ్ నువ్వు చేయగలవు డార్లింగ్. కమాన్ రా, ఇజ్జత్ కే సవాల్ రా. రైట్ లెగ్ ఫార్వర్డ్, లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్. కన్యాకుమారి కరెంగే సవాలే జగ్గా చాలా బాగుంది. థ్యాంక్ యూ మాస్టర్. సదా గారు. జగ్గా మేడం, నైస్ జాకెట్. నాకు తెలిసి ఆ హ్యూమర్ అంత కనెక్ట్ అవ్వాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఫోర్స్ఫుల్ గా నాకు ఎక్కడ అనిపించలేదు. వాళ్ళు చేసినప్పుడు నేను నవ్వుతున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను. వీళ్ళు కూడా అంతగానే నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ చేశారు మొత్తం పర్ఫార్మెన్స్. ఏం చెప్పాలి, నాకు భలే భలే నచ్చింది. కృష్ణ ఐ థింక్ ఈజ్ అ వెరీ గుడ్ ఎంటర్టైనర్. బాగుంది, అంటే అన్ని జెల్ అయ్యి ఒక సూపర్ ఎంటర్టైనింగ్ యాక్ట్ లాగా అనిపించింది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ధనరాజ్ గారు మాట్లాడే ముందు శిరీష గారు. ఆవిడకి ఇవ్వబోతున్నాను, అర్థం చేసుకోవాలా. అందరూ చాలా బాగా చేశారు. హోల్డింగ్ సూపర్. యా, మీరు చెప్పండి మేడం. ఎక్స్ట్రాడినరీ. బేసిక్ గా డాన్స్ ఎన్ని పక్కన పెడితే అసలు మేడం చెప్పినట్టు కామెడీ టైమింగ్ ఉంది. ఒకవేళ చిన్న క్యారెక్టర్ ఏదైనా వస్తే నువ్వే గుర్తుకొస్తావు. నేను నిన్ను ఇన్స్పిరేషన్ చేసుకుని చేయాలి, అంత బాగా చేశారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు సెకండ్ రౌండ్ లో రష్మి, ఇప్పుడు మీ ఛాన్స్. ఎవరు వస్తున్నారు? వెల్, ఇండియా రన్స్ ఆన్ ఎమోషన్స్ కాబట్టి ఫాదర్ సెంటిమెంట్ తో ఇప్పుడు నేను ప్రెజెంట్ చేయబోతున్నాను రాహుల్ అండ్ దర్శిని. లెట్స్ వెల్కమ్ రాహుల్ అండ్ దర్శిని. దర్శు 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 లేనానా? నాకు నిద్ర వస్తా ఉంది. సరే, నేను పోతాలే. నన్ను అన్నని వదిలి వెళ్ళిపోతావా నువ్వు? మరి ఎన్నిసార్లు లేపినా నువ్వు లేవట్లేదు. పో. దర్శు సారీ బుజ్జి, ఒకసారి నవ్వవా? దర్శు, రాహుల్, ఈరోజు స్కూల్ క్యాన్సల్. సరదాగా పిక్నిక్ వెళ్దామా? పిక్నికా? నాకు భయం. ఏమి అవ్వదు బంగారు, నేనున్నానుగా. అయితే ఓకే. వానా వెన్నెలవానా, వానా వానా వెన్నెలవానా, కురవని కురవని నేను నిలువున కరగని, పాప కంటి చూపులలో పాల పంటి నవ్వులలో, తడిసి తడిసిపోని మది మురిసి మురిసిపోని, తడిసి తడిసిపోని ముడి బిగిసి బిగిసిపోని, చిరు చిరు పలుకుల చినుకులలో బిరబిర పరుగుల వరదలలో, తడిసి
తడిసి తడిసిపోని మది మురిసి మురిసిపోని తడిసి తడిసిపోని ముడి బిగిసి బిగిసిపోని నాన్నా ఎక్కడున్నావు నాన్నా? నాన్నా టైం అయిపోతుంది నాన్నా, త్వరగా రా. అన్నయ్య అన్నయ్య చూడు, నాన్న రావట్లేదు. నేను ఎవరి చేతిలో ఆటలాడాలి? త్వరగా రా నాన్నా. దర్శు ఇక్కడ చూడు, వెనక చూడు. అన్నయ్య నువ్వు కూడా రా. చెల్లెమ్మ ఎన్నిసార్లు చెప్పాలమ్మా నాన్న మనతో లేడని. పో అన్నయ్య, ఎప్పుడు అబద్ధమే చెప్తావు నాన్న లేడని. నాకు తెలుసు, నాన్న ఎప్పుడు నాతోనే ఉంటారు. ఏ కష్టం ఎదురొచ్చినా కన్నీళ్లు ఎదిరించినా ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. ఏ అడ్డు నన్నాపినా నీ వెంట నేనున్నానని నన్ను నడిపించిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. ఏ తప్పునే చేసినా తప్పటడుగులే వేసినా ఓ చిన్ని చిరునవ్వుతోనే నన్ను మన్నించిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. నాకు తెలిసి ఆల్మోస్ట్ మన సెట్ లో ఉన్న ప్రతి ఒక్కరిని దట్ ఎమోషనల్ జర్నీ బ్యాక్ టు దేర్ మెమరీస్ తీసుకెళ్లారు మీ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ తో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గ్రేట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్స్ అలాట్. శేఖర్ మాస్టర్, నాకు కాన్సెప్టే చాలా బాగా నచ్చింది. కొరియోగ్రాఫర్ ఎక్కడ? శశి ఎక్కడ? దర్శిని అయితే మామూలుగా చేయలేం, మైండ్ బ్లోయింగ్.
ఫస్ట్ నాకు అర్థం కాదు, అంటే తిని చిన్నపిల్లలా చేస్తుందా మెంటల్గా చేస్తుందా అనేది చిన్న కన్ఫ్యూజన్. ఎప్పుడైతే నాన్న ఫోటో అది చనిపోయిన తెలిస్తే ఓహో తిను డాడీ ఉన్నట్టు ఊహ అని అక్కడి నుంచి అర్థమైంది నాకు. అది ఆ తర్వాత పోర్షన్ ఫైనల్ నాన్నకు ప్రేమతో వచ్చినప్పుడైతే పీక్స్కి వెళ్ళిపోయింది. తన వెళ్ళి డాడీతో ఆడుతున్నప్పుడు ఇక్కడ నువ్వు ఫ్లోర్ మూమెంట్స్ ఒకటి చేసావు రాహుల్, అదిరిపోయింది రాహుల్, ఒక్కసారి చేయవా? గూస్ బంప్స్ అలా వచ్చినాయి. ఇంకోటి అక్కడ వెళ్ళి షర్ట్ దగ్గర చేశారు చూసారా, దాంట్లో ఏంటంటే ఒక ఫీల్ ఉంది ప్లస్ మూమెంట్స్ ఉన్నాయి, బాగా టచ్ అయింది ఇక్కడ. శశి టూ గుడ్ శశి. థ్యాంక్ యూ మాస్టర్. సదా గారు. నిజం చెప్తాను, మీరేం వాళ్ళు ఫీల్ అవ్వమాకండి. ఎక్కడ నాన్నకు ప్రేమతో స్టార్ట్ అయింది అక్కడి నుంచి నాకు నచ్చింది. అంతవరకు బాగుంది, కానీ యాక్ట్ ఎక్కువ చేసినట్టుంది, మూవ్మెంట్స్ ఎక్కువ లేదు. ఆ స్వెట్ షర్ట్ లోపల వెళ్ళడం ఫీల్ ఉంది, బట్ దెర్ ఆర్ మూవ్మెంట్స్ as well. అలాగే రాహుల్ మీరు చేసేది ఫ్లోర్ మూవ్మెంట్స్ అన్ని నిజంగా చాలా బాగున్నాయి. సో ఐ డోంట్ నో, అంటే అదే ఇంకా కొంచెం ముందుకు నుంచి ఉండుంటే ఇంకా బాగుండద్ది అని అనిపించింది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. శిరీష గారు. దర్శిని చాలా బాగా చేశావు, ఎంత బాగా చేసావంటే అసలు చెప్పలేను, చాలా సూపర్ గా చేశావు. అండ్ మీరు కూడా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ మ్యామ్. ధనరాజ్ గారు. ఫస్ట్ సాంగ్ లోనే వైబ్రేషన్ అదంతా ఉంది. నేను ఫస్ట్ నుంచి అలా చూస్తుంటే నా కంట్లోంచి నీళ్ళు వచ్చేసింది, నాకు నా చిన్నతనం గుర్తుకొచ్చేసింది. చాలా బాగా చేసావు అమ్మా, చాలా బాగా చేసావు. ఆ ఫీల్ అదిరిపోయింది దర్శిని. రాహుల్ మాస్టర్ చెప్పినట్టు ఒక సిస్టర్ ని తండ్రి తర్వాత అన్నయ్య ఎందుకంటారంటే ఆ అమ్మలోంచి ఆ నాన్నలోంచి నా తీస్తే వాడు అన్న. బేసిక్ గా ఆ సిస్టర్ కి కావాల్సిన ఎమోషన్ నువ్వు ఇస్తూ, నువ్వు బాధపడుతూ, నాన్న లేడు అన్న పిచ్చి పిల్ల వింటలేదన్న ఒక ఎమోషన్ క్యారీ చేసుకుంటూ ఈ సాంగ్ చేయడం చాలా బాగుంది. సూపర్ మాస్టర్, వెల్ కంపోజిషన్, సూపర్. సో ఇప్పుడు సెకండ్ రౌండ్ లో అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ జరిగాయి. నౌ ఇట్ ఇస్ అ ఓటింగ్ టైం. సో ఏ జోడీ ఈ సెకండ్ రౌండ్ గెలిచారో తెలుసుకుందాం. సో ఐ రిక్వెస్ట్ టీమ్ లీడర్స్ అలాంగ్ విత్ యువర్ జోడీస్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఫస్ట్లీ ఇవాళ మా గెస్ట్ జోడీ ధనరాజ్ గారు అండ్ శిరీష గారు, మీ ఇద్దరి ఓటు ఏ జోడీకి? ప్రియదర్శిని, మీ నాన్నగారి పేరేంటి? డెల్టా నాగరాజ్. రాహుల్, మీ డాడీ పేరు? సదాశివ. వాళ్ళిద్దరే ఇచ్చేసారు మీకు ఓటు. సదా గారు. కృష్ణ అండ్ పవిత్ర. సో ఇక శేఖర్ మాస్టర్, మీ ఓటు? నిజంగా ఎమోషన్ అన్నట్టు ఎమోషనే అని పక్కన పెడితే ఎక్కువ మనకి దేంట్లో ఉంది, డాన్స్ ఏది ఉంది, నాకు మూమెంట్స్ వైజ్ గా బాగుండి కాంప్లికేటెడ్ ఉండి చేసింది అంటే మన కృష్ణ పవిత్ర వాళ్ళు డాన్స్ చేశారు, అది కామెడీతో ఉంది. వాళ్ళు డాన్స్ చేశారు ఫీల్ తో, కానీ మూమెంట్స్ చాలా కాంప్లికేటెడ్ గా ఉన్నాయి. అంటే నేను ఇస్తుంది ఆ ఎమోషన్ గురించే ఇవ్వట్లేదు, డాన్స్. దట్స్ వై మై ఓట్ గోస్ టు రాహుల్ అండ్ దర్శిని. ముద్దడిగానే ముద్దడిగానే ముద్దడిగానే. కంగ్రాచులేషన్స్. సెకండ్ రౌండ్ కూడా మీరే గెలిచారు. ఇట్స్ 2 rounds. చాలా చాలా రోజుల తర్వాత, చాలా ఎపిసోడ్స్ తర్వాత సెకండ్ రౌండ్ ఇటువైపు వచ్చింది. అండ్ థర్డ్ రౌండ్ విల్ బి వెరీ క్రూషియల్ ఫర్ సుధీర్. థర్డ్ రౌండ్ నిజంగా క్రూషియల్ ఉంటుంది, ఎందుకంటే తెలుసు రూల్స్ ప్రకారం కంటిన్యూస్ 3 rounds గనక ఏ టీం అయినా ఓడిపోతే దేర్ విల్ బి ఎలిమినేషన్. గుడ్ లక్, ఆల్ ది బెస్ట్ ఫర్ థర్డ్ రౌండ్. సో yes, the show should go on. The task ఏంటి? ఈ ఎమోషనల్ జర్నీ నుంచి మనం బయటకు రావాలంటే డి జోడీ డే 1 నుంచి, ఎపిసోడ్ 1 నుంచి ఇప్పుడు వరకు చాలా విషయాలు జరిగాయి కదా. అవును. సో ఆ అన్ని మెమరీస్ ని, గుడ్ అయినా బ్యాడ్ అయినా అన్ని ఇష్టం. ఎలాగో నీకు కవితలు పోయమ్స్ రాయడం అంటే చాలా ఇష్టం కదా. ఇట్స్ యువర్ ఫేవరెట్ థింగ్ టు డూ. ఈ జర్నీని బాగా ఒక సాంగ్ లో కన్వర్ట్ చేసి మా కోసం పాడు. రెడీ? నమ్మవేమో గాని అందాల యువరాణి స్టేజ్ పై వాలింది, నా చైనే దొబ్బింది. ఎందుకో సైలెంటుగా ఉన్నది, సడన్ గా సాడిస్టుల మారింది, తెలుగే సరిగ్గా రానిది, తెలివిగా తెంపేసుకుపోయింది, ఒళ్ళంతా కొవ్వులే దీనికి, నా చెయ్యిను ఇవ్వడానికి, మీరంతా నవ్వడం దేనికి, నా ఒళ్ళు మండడానికి.
చైనున్నప్పుడు ఒక అమ్మాయి లైనే వేసింది, చైనే పోయాక అమ్మాయి చేయే ఇచ్చింది. నమ్మిన ప్రదీపు నన్నేమో నట్టెట్లో ముంచే, చక్కని ఫిగర్లు అందరితో చెల్లెళ్ళనిపించే. నా చైను లేక ఏమీ చేయలేక, అమ్మాయిలే దేకగా అమ్మే నన్ను పీకగా, బ్రతిమిలాడాను అడుక్కున్నాను చైను ఇవ్వే అని. ఒళ్ళంతా కొవ్వులే దీనికి, నా చైను ఇవ్వడానికి మీరంతా నవ్వడం దేనికి, నా ఒళ్ళు మండడానికి. లాస్య ఉన్నప్పుడు అమ్మో భయంగా ఉందప్పా సార్. అన్ని చెప్పాలి కదా, మీరు ఏమనకూడదు మరి ముందే. ఉన్నాయి చెప్పు, లేని అది ఉన్నాయి చెప్తా, ఉన్నాయి మీరు జనాలందరూ తెలుసు. లాస్య ఉంటే శేఖర్ గారికి లైనే వేసేది, రష్మి లైన్ లో నేనున్నానని దిగులే మిగిలింది. రవిగాడుంటే సదాగారికి సోపే వేస్తుండే, నా చూపేమో తన వైపు అస్సలు చూడొద్దంటుంటే. ఆ కోపంతోని ఆ బాధతోని నా చైను నాకు ఇవ్వద్దనేనే, బ్రతిమిలాడాను అడుక్కున్నాను చైను ఇవ్వే అని. ఒళ్ళంతా కొవ్వులే దీనికి, నా చైను ఇవ్వడానికి మీరంతా నవ్వడం దేనికి, నా మండడానికి. ఓకే, సో థర్డ్ రౌండ్ ఏ టీం నుంచి జోడీ రాబోతున్నారు? ఆల్రైట్, సో లెట్స్ డూ ఇట్. థర్డ్ రౌండ్ చాలా క్రూషియల్ రౌండ్. సో మా టీం నుంచి రాబోతున్నారు రేవంత్ అండ్ సంగీత. ఓకే, సో థర్డ్ రౌండ్ ముందుగా రష్మి టీం నుంచి వస్తున్నారు రేవంత్ అండ్ సంగీత. అబ్బా అదిరింది. అమ్మో భలే చేస్తున్నావే. నా పేరు చక్రం. Sir, please, sir, help me, sir. Please, sir, please, sir, help me, sir. Please, help me, sir. We can help you. Don't worry. తెలుగు చిత్రాల్లో ఇక్కడ గాడు పెట్టుకుని మీసాల మీద కొన్ని లొంగి కట్టుకుని పాత విలను కబాలి అని పిలవగానే ఒంగుని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? కబాలిరా.
రోజ్ 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 రోజా పువ్వ రోజా పువ్వ పువ్వ పువ్వ. Wasn't that fun? Let's try something else. రేకు విచ్చుకున్న సోకు బంతి పువ్వే నువ్వా ముద్దు పెట్టకుండా గల్లు మన్న మూవే నువ్వా పడుచు తనపు గడుసు అలకు పాటవు నువ్వా వా వా. 5, 6, 7. రే రేవంత్ ఇలా కాదురా, జడ్జెస్ కి నచ్చాలంటే రిజిస్టర్ మూమెంట్ ఉండాలా, అప్పుడే వావ్ అంటారు. ఓకే ఇప్పుడు చూడు. Shuffling. ప్రియా ప్రియతమారాగాలు సఖి కుశలమాంగాలు. 4, 6, 7, 8. बजाना का तो बंद किया. ఓకేనయ్యా, ఇంకా మనం మన పనులకి వెళ్దాం. చల్తా. థ్యాంక్ యూ సార్. అన్ని పాటలు కలిపి ఒకే పాటలో వచ్చాయి. రజనీకాంత్ గారి దగ్గర మొదలెట్టి రింగరింగ దగ్గర ఎండ్ చేశారు. సో ముందుగా శేఖర్ మాస్టర్. మైండ్ బ్లోయింగ్. మీతో పాటు ఇంకో కుర్రోడు చేశారు, ఎవరు? చాలా బాగా సపోర్ట్ చేసావు. ఆ ముగ్గురు సింగిల్ లైన్ లో ఉండి 3 చేతులు వస్తుంటే ఒక్కడికే 3 చేతులు వచ్చినట్టు చేసి యాటిట్యూడ్ కొట్టాలి 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 అని కసి మొత్తం వాళ్ళ కనబడుతుంది. సూపర్. థ్యాంక్ యూ. సంగీత, వాళ్ళకి ఈక్వల్ గా చేసావు, ఏ మాత్రం తగ్గకుండా. ఎనర్జీ ఎక్కడా డ్రాప్ అవ్వాల, అద్దరిపోయింది. కొరియోగ్రాఫర్ ఎక్కడా. మిక్సింగ్ కూడా చాలా బాగుంది సార్. అయితే కాన్సెప్ట్ బాగుంది, డాన్స్ బాగుంది, కొరియోగ్రఫీ బాగుంది, అన్ని బాగుంది. సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. సదా గారు. కొత్త సాయితేజ్ బాగా నచ్చుతున్నాడు. థ్యాంక్ యూ మేడం. అంటే సాయితేజ్ ఎక్కువ పెద్ద గ్రూప్ తో అవన్నీ డ్రామా ఇవన్నీ ఉంటుంది, అలా కాకుండా క్లీన్ గా కొరియోగ్రఫీ మీద వెళ్తున్నారు కదా ఈసారి. చాలా బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ మేడం. అలాగే మీకు కంటెస్టెంట్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. రేవంత్ అండ్ సంగీత మైండ్ బ్లోయింగ్. రేవంత్ కి అస్సలు అంటే ఈ ఫింగర్ టిప్ నుంచి టో టిప్ అంటే మూవ్మెంట్ చెప్తే ఓన్లీ చేయితో కాకుండా ఫింగర్స్ కూడా రకరకాలుగా ఆడతాయి. అది ఎలా మరి నాకు తెలియట్లేదు నిజంగా. యు ఆర్ ఎక్సెప్షన్. నేను అలా చూడలేదు ఎవరిని. థ్యాంక్ యూ మేడం. సో సూపర్. హ్యాట్స్ ఆఫ్. వెల్ డన్ గైస్. ఓకే, సో ఇవాళ మన గెస్ట్ జోడి ఇక్కడే ఉన్నారు. ధనరాజ్ గారు, మీరు చెప్పొచ్చు. వాళ్ళ కబాలీని అలా డాన్స్ చేస్తారన్న విషయం నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఒకసారి నా కోసం ఆ స్టెప్.
తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని మీసాల మీద కొన్ని లొంగి కట్టుకుని పాత విలన్ ఏ కబాలి అని పిలవగానే ఒంగుని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? కబాలిరా. అలా నేను ఎప్పుడు చూడలేదంటే ఒక డైలాగ్ కూడా డాన్స్ చేయొచ్చు, దాన్ని ఒక రీమిక్స్ చేసి అది మళ్ళీ ఎస్ బాస్ అనగానే దానికి ఒక స్టెప్. సూపర్. అసలు ముగ్గురు చాలా బాగా చేశారు. ఆల్ ది బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ధనరాజ్ గారు. శిరీష్ గారు ఎలా ఉంటే నాకు ఇంకోసారి వేస్తే మళ్ళీ చూడాలని ఉంది, అంత బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో థర్డ్ రౌండ్. ఇక ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ టైం సుధీర్ మీ టీమ్ కి. ఆల్రెడీ 2 rounds ఇవాళ ఎపిసోడ్ లో మీరు ఓడిపోయారు. థర్డ్ రౌండ్ ఇది అండ్ మీ పర్ఫార్మెన్స్ తో డిసైడ్ అవుతుంది. మీ టీం నుంచి వచ్చే జోడీ కంపల్సరీగా ఇక్కడ జరిగిన పర్ఫార్మెన్స్ కంటే బెటర్ ఇవ్వాలి. థర్డ్ రౌండ్ కనుక మీరు ఓడిపోతే మీ టీం నుంచి ఒక జోడీ ఎలిమినేట్ అవుతారు. సో బాగా ఆలోచించి మీ టీంలోంచి ఒక స్ట్రాంగ్ జోడీని పంపించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. చాలా క్రూషియల్ టైం, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. సరే, బాబీ అండ్ నిహారిక వస్తారు. కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లో సుధీర్ టీం గెలవాలి. గెలుపు వాళ్ళు అందిస్తారు అని చెప్పి సుధీర్ వాళ్ళ టీం నుంచి బాబీ అండ్ నిహారికని పంపిస్తున్నాడు. లెట్స్ వెల్కమ్ దెమ్. கபாலி வர சொல்றாவன. தமிழ் படங்களை மறந்து வச்சுக்கிட்டு மீசை முறுக்கிக்கிட்டு லுங்கி கட்டிக்கிட்டு நம்பியாரு ஏ கபாலி அப்படின்னு சொன்ன உடனே குனிஞ்சி சொல்லுங்க எஜுமா அப்படி வந்து நிப்பானே அந்த மாதிரி கபாலியா நினைச்சியாடா? கபாலிடா. நெருப்புடா நெருங்குடா பாப்போம் நெருங்குனா பொசுக்கிற கூட்டம் அடிக்கிற அழிக்கிற எண்ணம் முடியுமா நடக்குமா இன்னும் அடக்குனா அடங்குற ஆளா நீ இழுத்ததும் பிரியிற நூலா நீ தடையலாம் மதிக்கிற ஆளா நீ விடியல விரும்பிடும் காபாலி. Champagne's feeling, you should taste that. Baby, I do this, I thought that you knew this. Can't stand no haters, and honest, the truth is that my flow retarded. HBD departed, swagger on stupid. I can't shop in no department to get my money on time. If they got money, decline. I swear I've been there so much to get that line of rewind. Try to get my money on time. If they got money, decline. I just can't worry about no haters, gotta stay on my. Gangster ఎందుకు అయ్యారు? Turn down for what? விட என்ன நினை பயத்தைய முறை பகல் கனவை உடை வீரம் தியாகம் மோதும் மோதும் உன் தோளில் காயம் மாறும் மாறும் இனி கோலம் துரோகம் மாயும் மாயும் ஒரு காலம் இனியும் இதிகாசமாகும். காபாலி 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 காபாலி. సో జడ్జెస్, లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్, డిసైడింగ్ పర్ఫార్మెన్స్. సో ముందుగా శేఖర్ మాస్టర్. బాగుంది, కానీ ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. మేబీ కొరియోగ్రఫీ ఇదంతా ఇంకా బెటర్ చేయొచ్చు అనిపించింది నాకు. ఓకే, నెక్స్ట్ టైం చూద్దాం. థ్యాంక్ యూ మాస్టర్. సదా గారు. చాలా బాగుంది, ఆ క్యారెక్టర్ క్యారీ చేయడం చాలా బాగా నచ్చింది నాకు. కొరియోగ్రఫీ కూడా బాగుంది, కానీ అదే కొంచెం ఇంకా క్లీన్ గా చేసుంటే, అంటే బాయ్స్ చాలా క్లమ్జీ అయిపోయింది. అలాగే నిహారిక టైమింగ్ మళ్ళీ కొంచెం అప్ అండ్ డౌన్ ఉండేది ఫాస్ట్ పేస్డ్ మూవ్మెంట్స్ లో. సో ఆ ఎనర్జీలో చేసినప్పుడు నిహారిక లాగ్స్ లిటిల్ బిహైండ్ ఇన్ ద టైమింగ్. దానివల్ల అది వచ్చిన ఇంపాక్ట్ అంతవరకు రాలేదు. ఇదే కొరియోగ్రఫీ ఇంకా కొంచెం క్లీన్ గా ఇంకా
పర్ఫెక్ట్ గా చేస్తుంటే ఇంకా బాగుండేది. సో అది నాకు కొంచెం అనిపించింది. యూ వర్ వెరీ గుడ్ బాబీ, సూపర్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ధనరాజ్ గారు, నిజంగా మీ యాటిట్యూడ్ చాలా బాగుంది, మీ స్టైల్ చాలా అసలు. బేసిక్గా మన సినిమా చూసేటప్పుడు మన హీరోల్ని ఎందుకు లవ్ చేస్తామంటే వాళ్ళ స్టైల్ వాళ్ళు చేస్తే బాగుంటుందని. అలా నాకు ఈ సాంగ్ లో ఎక్స్ట్రాడినరీగా ఉంది మీ స్టైల్. బాయ్స్ కోఆర్డినేషన్ కొంచెం ఈ లెఫ్ట్ సైడ్ చేసినప్పుడు క్లమ్జీ అయిపోయింది, అంటే నాకు ఎందుకు ఆర్డర్ కరెక్ట్ గా లేదనిపించింది. మిగతా అంతా ఫైన్, చాలా బాగా చేశారు మీరు, నిహార్ గారు అండ్ బాబీ. ఆల్ ది బెస్ట్ బాబీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. శిరీష గారు, బాబీ గారు మీ స్టైల్ అండ్ మీ ఎనర్జీ చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఆల్ సో ది మచ్. బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో థర్డ్ రౌండ్ 3 lakh rupees కి ఛాలెంజ్ అండ్ 2 టీములు పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ ఇద్దరు ఈ డిసైడింగ్ రౌండ్ కోసం సూపర్ స్టార్ రజనీకాంత్ గారినే సెలెక్ట్ చేసుకున్నారు ఇద్దరు. సో ఏ టీం జోడీ పర్ఫార్మెన్స్ బెటర్ గా ఉందో వాళ్ళకి ఓట్లు పడతాయి, రైట్? సో సుధీర్ అలాంగ్ విత్ యువర్ జోడీ, రష్మి అలాంగ్ విత్ యువర్ జోడీ. సో నాకు తెలిసి ఓటింగ్ చాలా క్రూషియల్. సో శేఖర్ మాస్టర్, మీ ఓటు. మై వర్డ్ గోస్ టు రేవంత్ అండ్ సంగీత. ఇవాళ మా జోడీ, సెలబ్రిటీ జోడీ ఉన్నారు ఇక్కడ, ధనరాజన్ శిరీష గారు. మీ ఓటు. రేవంత్ అండ్ సంగీత. సదా గారు. మై ఓట్ ఆల్సో గోస్ టు రేవంత్ అండ్ సంగీత. సో మన డి జోడీ రూల్స్ ప్రకారం 3 rounds ఏ టీం అయితే ఓడిపోతారో వాళ్ళ టీం నుంచి ఏదో ఒక జోడీ ఎలిమినేట్ అవ్వాలి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. సో మీ టీంలో ఉన్న ఈ 6 జోడీస్ లోంచి ఒక జోడీ ఎలిమినేట్ అవుతారు. అండ్ సుధీర్, టర్న్. నేను అసలు కంప్లీట్ గా బ్లాంక్ గా ఉన్నాను. అసలు నాకేమి అంటే లైక్ నాకేం అర్థం కావట్లేదు. ఫస్ట్ అసలు ఎలిమినేషన్ దాకా వెళ్ళిపోయాం ఏంటో అని చెప్పానని. అంటే ఇప్పటిదాకా కలిసి ట్రావెల్ చేసిన వాళ్ళని సడన్ గా ఒకరిని తీసేయాలి అని చెప్పానంటే కనుక ఎవరిని తీసేసి పోనీ వీళ్ళు ఏమన్నా బాగా చేయట్లేదు, వీళ్ళు బాగాలేదు, వీళ్ళు అసలు చేయట్లేదు అంటే తీయొచ్చు. ఎవ్రీబడి గేవ్ ది బెస్ట్. ఐ నో ఇట్స్ టఫ్ పొజిషన్, చాలా టఫ్ టైం ఇది. బట్ టీమ్ లీడర్ గా మీ జోడీస్ ని మీరు సెలెక్ట్ చేసుకున్నారు. మీ టీంలోకి ఏ విధంగా అయితే మీరు సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళు మీ టీంలో ఉండాలని. సో ద సేమ్ రైట్స్ తో మీకు ఆ పవర్స్ ఉన్నాయి కాబట్టి మీ టీం నుంచి ఒక జోడీని ఎలిమినేట్ చేసే రైట్, హక్కు, టోటల్ హక్కు మీ టీం లీడర్స్ కే ఉంది. ఐ డోంట్ అండర్స్టాండ్, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఎవరి పేరుతో చెప్తున్నానో, ప్లీజ్ నో హార్ట్ ఫీలింగ్స్. చెయ్యాలి కాబట్టి, షో ముందుకు వెళ్ళాలి కాబట్టి చెయ్యాలి కాబట్టి చేయాల్సి వస్తుంది తప్ప మీరు ఏదో బాగా చెయ్యట్లేదు, మీరేదో ఐ మీన్ సరిగ్గా లేరు అని అయితే కాదు. సో ప్లీజ్ డోంట్ టేక్ మీ రాంగ్. ఐ డోంట్ వాంట్ టర్న్ దిస్ సైడ్ అండ్ టెల్. ప్లీజ్ నేను అడి తిరిగి చెప్తాను. ఐ కాంట్ సీ ఇన్ యువర్ ఐజ్ యాక్చువల్లీ నఫ్. ఐ వాంట్ ఎలిమినేట్ అని చెప్పలేను. బాబీ అండ్ నిహారిక. It's okay, Sudhir. See, Bobby himself is encouraging you.
దట్స్ ద స్పిరిట్. దిస్ ఈజ్ నాట్ ది ఎండ్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే బాబీకి ఆ టార్గెట్ ఏ ఉంది, ఫిల్మ్స్ కదా, హీరో అవ్వాలి. అలాగే నిహారిక ఆల్సో ఐ థింక్ అదే ఉంది, ఫిల్మ్స్లో నేను చేయాలని. వి ఆల్ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ దాట్. బాగా చేయండి, కంటిన్యూ డాన్సింగ్, ఆల్ ది బెస్ట్. శేఖర్ మాస్టర్. చాలా మంది డాన్స్ చేస్తారు, ఫీల్ అయ్యి చేసేవాళ్ళు చాలా మంది తక్కువ. నాకు అందులో బాబీ కనపడ్డాడు. దీని ముందు ఒక ఎపిసోడ్లో బేబీ అన్నంగా నిహారిక అద్భుతంగా పర్ఫామ్ చేసింది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి తక్కువ కదండి, కానీ వీళ్ళు చూసే దాంట్లో ఏంటంటే విన్నింగ్ దాంది, ఎవరు ఎక్కువ వచ్చారు అదొక్కటే. కానీ వీళ్ళు మాత్రం 100% ఇచ్చారండి ఇద్దరు. బాబీ ఇక్కడి నుంచి వెళ్ళినా నీకు మూవీస్ లో డెఫినెట్ గా మంచి ఆఫర్స్ వస్తాయి బాబీ. షూర్ మాస్టర్. నేను చెప్తున్నా డెఫినెట్ గా రావు, అంటే ఇక్కడి నుంచి వెళ్తున్నావు అంటే నీకు అది పిలుస్తుందేమో అక్కడి నుంచి. విత్ యువర్ బ్లెస్సింగ్స్. ఆల్ ద బెస్ట్. సారీ ఇట్స్ ఓకే మాస్టర్. Thank you so much everyone, and this is the so special stage for me in my life. Thank you so much Niharika. Always you're the best partner of mine. Niharika. Thanks to everyone. I felt so happy to perform on this wonderful stage, and I'm really sorry Bobby. You've been a great wonderful guy to me, and also I'm really sorry. Thank you so much మీ ఇద్దరికి. All the best and good luck for your future. May all your dreams come true. Thank you so much for being on the show. So 3 rounds finish అయ్యాయి. ద ఫస్ట్ ఎలిమినేషన్ ఇవాళ మన ఈ ఢీ జోడీలో. సో సాడ్ పార్ట్ అది, బట్ దాంతో పాటు ఇంకో హ్యాపీ పార్ట్ కూడా ఉండాలి. సో ధనరాజ్ గారు అండ్ శిరీష గారు, మీరిద్దరు ఇవాళ జరిగిన పర్ఫార్మెన్సెస్ లోంచి వన్ ఆఫ్ ది బెస్ట్ జోడీకి ఆ 1 lakh rupees దండ అందజేస్తారు. సో డెసిషన్ ఇస్ యువర్స్. మీ ఇద్దరికి నచ్చిన ఆ జోడీ ఎవరు ప్లీజ్? సో ఇవాళ జరిగిన పర్ఫార్మెన్సెస్ లో మీకు నచ్చిన పర్ఫార్మెన్స్, మీరు ఏ జోడీకి అయితే ఈ 1 lakh rupees దండ వేద్దాం అనుకుంటున్నారో మీ ఇష్టం. నిజంగా అయితే నాకున్న అన్ని ఓట్లు వాళ్ళకి సగం వీళ్ళకి సగం వేసి అందరూ విన్నర్స్ అని చెప్పాలి, కానీ ఇక్కడ తప్పదు కాబట్టి చెప్పేస్తున్నా, రేవంత్ అండ్ సంగీత. రంగు రంగు సైకిల్ ఎక్కి టింగు రంగం వచ్చినాడు పిల్లగాడు, ఏ ట్రింగు ట్రింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు. నువ్వు మంచి పిల్లగాడు కానీ నేను కంటి రోడ్డు. కంగ్రాచులేషన్స్ అండ్ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ వీళ్ళిద్దరికి, బాబీ అండ్ నిహారిక, గుడ్ లక్. అండ్ గైస్, నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టాటా బాయ్, గుడ్ నైట్, థ్యాంక్ యూ సో మచ్.